ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్పెను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నా ప్రియ సహోదరి సహోదరా, పూర్వం మనము చీకటై ఉన్నాం, కానీ ఇప్పుడైతే యేసయ్యలో వెలిగించబడ్డాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. కనుక ప్రభువుకేది ప్రీతికరమో దాన్ని పరీక్షించి మనము వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. అదే దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. ఈ లోక సంబంధుల వలె లోకపు క్రియలను చేయక, లోకపు పద్ధతులను అనుసరించక యేసయ్య వెలుగులో నడవాలి. వెలుగై ఉన్న యేసయ్యలో వెలిగించబడిన మనం నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. గ్లోరీ టు బి ది గాడ్. ఎందుకనగా దేవుని మాటలు మన పాదములకు దీపముగాను, మన త్రోవలకు వెలుగుగాను ఉన్నది. హల్లెలూయా. యేసయ్య యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పిన మాట ఇది. వెలుగు లోకానికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు దగ్గరికి రాడు. కానీ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును దగ్గరికి వచ్చును. కాబట్టి మనం సత్యవర్తనులుగా ఉంటామా? మనలో చీకటి కార్యములను తొలగించి తన ఆశ్చర్యకరమైన వెలుగును నింపు యేసయ్యను విశ్వసిద్దామా? దేవుడు ఈ మాటను మీ జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్.